నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. ఈశ్వర అర్పణమస్తు. గురువు గారు, మంగళవారం ఏప్రిల్ 1వ తేదీన మనకి సౌభాగ్య గౌరీదేవి వ్రతం వచ్చింది. అసలు ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటి? దాంతోపాటు గణపతి పూజ కూడా వచ్చింది. అయితే గణపతి పూజ ఎలా చేసుకోవాలి, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఏం చేయడం ద్వారా మరింత ఫలితం దక్కుతుందంటారు? అసలు మొట్టమొదటగా ఏప్రిల్ 1 మంగళవారము సౌభాగ్య గౌరీ వ్రతం ఆచరించండి అనేది ప్రతీక. అయితే ఇందులో మళ్ళా గణపతిని విశేషంగా చేయడం అనేటువంటిది ఉండదు. అగ్రతాంబూలాధిపతి ఆయనే. అగ్ర తాంబూల అధిపతి అంటే మొట్టమొదటి పూజ గణపతే. అమ్మవారి యొక్క శరీరం నుంచి ఉద్భవించినటువంటి వాడు కాబట్టి ఆయనకు పూజ చేయకుండా ఈశ్వర పార్వతి పరమేశ్వరుల కళ్యాణమే ఉండదు. కాబట్టి గణపతిని ఏ విధంగా ఆరాధించుకోవాలి ఆ రోజు విశిష్టంగా అంటే పసుపుతో గణపతిని తయారు చేయాలి. మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా సరే పసుపు గణపతి హరిద్ర గణపతి అంటారు ఆయన. ఆ హరిద్ర గణపతిని ఏర్పాటు చేసుకుని చక్కగా 4 వైపులా బొట్టు పెట్టుకుని ఊర్ధ్వంలో అంటే పైన ఒక బొట్టు పెట్టుకుని అక్షతలు తీసుకుని గం గణపతయే నమః అని కానీ లేదా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి అక్షతలు స్వామివారి దగ్గర పెట్టి సంకల్పం చెప్పుకుని యథాశక్తానుసారము మీ యొక్క గోత్రనామాలు అవి చెప్పుకుని చక్కగా గరికతో పూజ చేయండి, లేదా తెల్ల జిల్లేడు పువ్వుతో పూజ చేయండి ఆ రోజు. వీటి రెండింటికి విశిష్టమైన విశిష్టత ఉంది. ఎందుకు అనంటే మీ పిల్లలు అత్యంతమైన ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే గరిక, తెల్లటివి పుష్పాలు లేదా జిల్లేడు, ఈ మూడిటితోటి అర్చన చేసుకుంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఇంత బెల్లం మొక్క నైవేద్యం. తదనంతరము గణపతిని ఉద్వాసం చెప్పి పక్కా జరుపుకోవాలి. తర్వాత సౌభాగ్యానికి ప్రతీక అమ్మవారి స్వరూపం కాబట్టి గౌరీదేవి అనేటువంటిది మనకి ఇంత హరిద్రంతో పసుపుతోటి చక్కగా ఒక కొండలాగా అటు ఇటు పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఈ కొన్ని ప్రాంతాల వారికి ఇంత రాయిలా దొరుకుతుందనమాట. అంటే అది అమ్మవారి స్వరూపాన్నే మన పానపట్టాలా ఉంటుంది, ఈశ్వరుడు పానపట్టాలా ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. తవలపాకు మీద దాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా ఆ రోజున పసుపు కుంకుమ గంధము పసుపు పుష్పాలతో అర్చన చేసుకోవాలి. అందరికీ కూడా పుస్తకాల్లో గౌరీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఉంటుంది. అష్టోత్తరం చదివి పుష్పాలు అర్చన చేసుకుని ఒక కంకణాన్ని ఏర్పాటు చేస్తారు. పసుపు దారంతో 12 పోగులు వేసుకుని 5 ముళ్ళు పెట్టి ఒక పసుపు పుష్పాన్ని దానికి ముడి వేసుకుని దాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకుని పసుపు కుంకుమ గంధముతో అర్చన చేసుకుని ఇక్కడ చక్కగా పసుపు అక్షతలు మాత్రమే ఉపయోగించాలి. ఎర్రటి అక్షతలు కాదు, పసుపు అక్షతలు మాత్రమే అమ్మవారి దగ్గరకి ఏర్పాటు చేసుకుని తను ఆ యొక్క అక్షతలు కళ్ళకద్దుకుని నైవేద్యంగా మీరు ఏదన్నా పెట్టచ్చు. ఆ నైవేద్యంగా పులిహోర పెట్టుకోవచ్చు, మీ యథాశక్తి కొబ్బరికాయ అరటిపళ్ళు ఏదన్నా నైవేద్యంగా సమర్పించేసుకుని ఆ కంకణం మీ భర్త చేత కట్టించుకుని కుంకుమ బొట్టు ఆయన చేత మనం నుదుడికి ధరింపించేసుకుని అక్షతలు ఆయనకి ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసి అక్షతలు వేసుకోవడం వల్ల సౌభాగ్యదాత్రిగా ఉంటారు. సౌభాగ్యము అనేటువంటిది ఆడవారికి అత్యంత విశిష్టమైనటువంటి లెక్క. ఎన్నో వ్యవస్థలు ఉన్నా కూడా అమ్మాక ఎక్కడో శివాలయంలో పసుపు కుంకాలు ఇస్తున్నారు అనగానే పరిగెడతారు పసుపు కుంకాలు తీసుకోవడానికి. మనం ఇంట్లో ఒక ఫోన్ కింద పడిపోయిన తీసి కళ్ళగద్దుకోం, కానీ పసుపు కింద పడిపోయిందండి అని అమంగళంగా ఏర్పరచాలి. భర్త యొక్క జాతకంలో కానీ యజమాని యొక్క కర్మానుసారం కానీ అపమృత్యువులు ఏమన్నా ఉంటే అంటే తెలియకుండా వచ్చేటువంటి ప్రమాదాలు ఉంటే అటువంటి ప్రమాదాలు పోవడానికి ఈ గౌరీదేవి అనేటువంటిది చేసుకుంటారు. యజమాని బాగుండాలి అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే శతమానం భవతి శతాయత్పురుషతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని వేస్తాం. మరి నాకెవరు చేస్తారు ఆశీర్వచనం? నాకు ఆశీర్వచనం ఎవరు చేస్తారు కదా? నాకు ఆశీర్వచనం చేయాలంటే నా భార్యను పిలిచి కాళ్ళకు నమస్కారం చేయనప్పుడు అప్పుడు దీర్ఘ సుమంగళి భవ అంటే ఆవిడ ఎప్పుడు దీర్ఘ సుమంగళిగా ఉంటుంది నేను ఉన్నంత వరకు. కాబట్టి పసుపు కుంకలతో చల్లగా ఉండమ్మా నువ్వు అని చెప్పి ఆవిడని ఆశీర్వదించడానికి నాకు దోహదపడేటువంటి క్రతువు. కాబట్టి ప్రతి ఆడవారు కూడా వారి వారి భర్త బాగుండాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ అమ్మాయినా గుడికి వెళ్తే లేదా ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్తే నేను బాగుండాలి, నాకు 10 వారాల నగలు కావాలి, నాకు ఆడి కారు కావాలనుకోదండి. ఫస్ట్ అడిగేది ఏంటంటే మా ఆయన బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా వారు ఉన్నత స్థాయిలో ఉండాలి, మాకు మంచి ఇల్లు ఉండాలి. ఇలా
కోరుకుంటారు. కాబట్టి ఆ రోజు మంగళవారం రావడం అత్యంత విశిష్టత కాబట్టి ఆ రోజును చక్కగా యథాశక్తానుసారం ఏర్పరచుకోండి. ఇలా చేయడం వల్ల మీ భర్తలకు కానీ మీకు కానీ అపమృత్యు దోషాలుంటే పోతాయి. ఖచ్చితంగా ఎర్రటి పువ్వులతో కూడా అర్చన చేయొచ్చు. ఎర్రటి పువ్వులు అయితే కేవలం మందారం మాత్రమే, ఇంకో పుష్పం పనికిరాదు. మందారానికి విశిష్టత ఉంటుంది. మందారం ఎర్రగా ఉంటుంది, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి తేజోవంతాన్ని రక్షిస్తుంది, మన శరీరానికి ఒక కవచంగా ఉంటుంది. అందుకే అన్ని పువ్వులు వేరేగా ఉంటే మందారం మాత్రం చూడడానికి కానీ అదో రకంగా మనకు ఫీల్ కలుగుతుంది. గులాబీని చూసిన ఫీల్ కంటే మందారం చూసిన అభిప్రాయం వేరేగా ఉంటుంది. మీరు ఏదైనా అమ్మవారి ఫోటో దగ్గర గులాబీ పువ్వు పెట్టి చూడండి, ఒక రోజు అలా కనబడుతుంది. మందార పువ్వు పెట్టి చూడండి అమ్మవారి దగ్గర, మీకు ఒక వైపు కనబడుతుంది. అంటే ఏంటంటే మందారము అనేటువంటిది ఎప్పటికీ కూడా యజమానులు సౌభాగ్యంగా చేయడానికి ఉపయోగపడేటువంటి ధాతువు. కాబట్టి ఆ రోజు మందార పువ్వులు దొరికితే 21 మందార పువ్వులతో అర్చన చేసుకోండి. మందారం లేదంటారా పసుపు పుష్పాలతో అర్చన చేయండి. అయితే గురువు గారు, పెళ్ళైన వారు సౌభాగ్యంగా ఉండడం కోసం ఈ వ్రతాన్ని చేసుకుంటారు. కాకపోతే పెళ్లి కాని అమ్మాయిలు వివాహంలో ఏదైనా మంచి జరగాలి అని అనుకునే వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటారు. అసలు వాస్తవానికి అమ్మవారు మీరు అడిగింది ఏదన్నా ఇస్తుంది. సౌభాగ్యం అంటే వివాహం అయిన తర్వాత కూడా సౌభాగ్యంగా ఉండాలి అంటే వచ్చేటువంటి జాతకుడు ఏ విధంగా ఉన్నాడు, అతని యొక్క జాతకంలో గండాలు ఉన్నాయా అని చూస్తారు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళడమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు తండ్రి. ఎందుకంటే నా కూతురు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థాయి పెరిగింది అని చెప్పుకోవాలి. మా అమ్మాయి ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఆ అమ్మాయి అల్లుడికి ప్రమోషన్ వచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మా కోడలు వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కో, ఎలా చెప్పుకోవాలి అంటే అమ్మవారు పాదాలే పట్టుకోవాలి. ఈ పెళ్లి కాని వాళ్ళు కూడా గౌరీ వ్రతం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వాళ్ళ మనోవాంఛ అంటే కోరిక వేరు. అక్కడ ఏమని అడగాలి అంటే, అమ్మా మనస్ఫూర్తిగా నిన్ను అర్చిస్తున్నాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నాకు పరమశివుడు వంటి ఆయన కాకపోయినా నిన్ను నీ యొక్క భర్త ఏ విధంగా అయితే చూసుకుంటాడో ఆ విధంగా కాకపోయినా కాస్తలో కాస్తను చూసుకునే, అంటే ఈశ్వరుడితో తొలతూగేటువంటి వ్యవస్థ ఉండదు. ఏ వ్యవస్థలో అయినా సరే పెళ్లి కొడుకుని నారాయణ స్వరూపంతో పోలుస్తారు. కాబట్టి నాకు మంచి వరుణ్ణివ్వి, నా పెళ్ళి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంటే వివాహం చేయడం అంటే ధనంతో కూడుకున్నది, ధనం రావాలి, మంచి వరుడు రావాలి, ఆటంకాలు లేకుండా పెళ్లి సబాబుగా అయిపోవాలి అనేటువంటి కోరికతో మాత్రం చేయాలి. ఈ పెళ్లి కానిటువంటి వారు ఖచ్చితంగా ఏమిటంటే మీరు అమ్మవారికి తెల్ల మందారాలతో చేయండి, ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. తెల్ల మందారము గంధంలో ముంచి చేయండి, ఖచ్చితంగా మంచి వరుడు వస్తాడు. చాలా చక్కగా వివరించారు. అయితే ఈ వ్రత ఆచారం ఎలా చేయాలి అన్న దాంతో పాటుగా పెళ్లి కాని వారి కోసం కూడా చాలా చక్కటి ఒక ఉపదేశం అయితే ఇచ్చారు. ధన్యవాదాలు గురువు గారు. ఈశ్వరార్పణమస్తు.